ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లెట్స్ మేక్స్ యువర్ ఛానల్. ఈరోజు మనం దోసకాయ పప్పుని చాలా రుచిగా అయితే చేసుకుంటున్నాం. చాలా రుచిగా అయితే వస్తుంది కూడా. నేను చేసే విధానంలో మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. దోసకాయ పప్పు ఆరోగ్యానికి చాలా అయితే మంచిది. కడుపుకి చలవ చేస్తుంది. మనకి వాటర్ కంటెంట్ని పెంచుతుంది. ఎవరైతే వాటర్ అయితే ఎక్కువైతే ఎవరైతే తాగరో ఇలా దోసకాయ పప్పు అప్పుడప్పుడు మన డైట్లో చేర్చుకుంటే చాలా అయితే మంచిది. ముందుగా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన బెల్ ఐకాన్ని టచ్ చేయండి. దీని ద్వారా నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు చేరుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా అయితే మనం స్టవ్ని అయితే వెలిగించుకుందాం. స్టవ్ని వెలిగించుకొని కుక్కర్ని అయితే పెట్టుకుందాం. కుక్కర్ బాగా వేడైన తర్వాత ఆయిల్ని అయితే పోసుకుందాం. ఆయిల్ బాగా వేడైన తర్వాత పోపు సామాన్లు ఒకటికొకటిగా యాడ్ చేసుకుందాం. ముందుగా అయితే జీలకర్రని అయితే యాడ్ చేద్దాం. జీలకర్ర యాడ్ చేసిన తర్వాత ఆవాలని అయితే యాడ్ చేద్దాం. ఆవాలు చిటపట్లాడుతుంటే మనం కరివేపాకుని అయితే యాడ్ చేద్దాం. కరివేపాకు వేగిన తర్వాత మనం వెల్లుల్లిపాయలని అయితే యాడ్ చేద్దాం. వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత మనం రెడ్ మిర్చిని అయితే యాడ్ చేద్దాం. ఇవన్నీ వేసి కొంచెం వేయించుకున్న తర్వాత అవి కొంచెం వేగిపోతాయి కదా. ఇప్పుడైతే మనం ఈ పోపులోనే పసుపునైతే యాడ్ చేసుకుందాం. చిటికెడు పసుపు అయితే సరిపోతుంది. పసుపు యాడ్ చేసుకొని ఇంకొంచెం వేయించుకున్న తర్వాత ఆ పసుపు ఆ పోపు అంతటికి పట్టిన తర్వాత మనం కందిపప్పునైతే యాడ్ చేసుకుందాం. కందిపప్పు వేసి ఇంకొంచెం వేగించుకోవాలి. కందిపప్పు పచ్చివాసన పోయేంతవరకు వేగించుకోవాలి. కందిపప్పు మనం ముందుగానే ఇలా వేయించుకొని నెక్స్ట్ మనం వేసే ఇంగ్రీడియంట్స్ వేస్తే మనం కుక్కర్ కప్పు పెట్టిన తర్వాత పొంగదండి. ఇది ఒక టిప్. ఇలా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ మనం కొంచెం పుల్లదనం కోసం చాలా రుచిగా అయితే ఉంటుంది. టమాటో ముక్కల్ని ఇలా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఇలా వేయించుకుందాం. నెక్స్ట్ మనం దోసకాయ ముక్కలు పొట్టు తీసి పెట్టుకున్నాం కదా, పక్కన కడిగి పెట్టి వాటినైతే ఇందులో యాడ్ చేసుకొని వీటి పచ్చివాసన కూడా పోయేంత వరకు కూడా మనం వేయించుకోవాలి. సరిపడా ఉప్పునైతే యాడ్ చేసుకొని ఇంకొంచెం ఆ ఇంగ్రీడియంట్స్ అదే టమాటో ముక్కలు, ఈ దోసకాయ ముక్కలు, ఆ కందిపప్పు, ఈ పోపు అంతా వాటికి పట్టేలా వేయించుకోవాలి. బాగా వేయించుకుంటేనే ఈ పప్పు చాలా టేస్టీగా కుదురుతుంది. చాలా ఇష్టంగా అయితే అందరూ తింటారు ఇంట్లో వాళ్ళు. నెక్స్ట్ మనం వేయించుకొని సరిపడా వాటర్ని అయితే పోసుకుందాం. ఆ ముక్కలు ములిగేంత వరకు వాటర్ని అయితే పోసుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ మూతనైతే పెట్టుకుందాం. వాటర్ అయితే పోసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం కలిపి పెట్టుకోవాలి. ఇలా కలుపుకొని చూస్తున్నారు కదా, వాటర్ అంతా వీటికి పట్టేలా కొంచెం ఒక రౌండప్లో కలిపేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5-6 విజిల్స్ తర్వాత పప్పు అయితే ఇలా ప్రిపేర్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఈ పప్పు మనం రైస్లోకి ఒక పక్కన పెట్టుకొని ఆవకాయ పక్కన పెట్టుకొని చాలా ఇష్టంగా అయితే తినేస్తారండి. పిల్లలకి ముందు ఇలా ట్రై చేయండి. పిల్లలు ఎవరైతే కొంచెం నీరసంగా అయితే ఉంటారో ఇలా పప్పు వాళ్ళకి ఇలా దోసకాయ రూపంలో వేసి వాళ్ళకి ఇస్తే చాలా చక్కగా అయితే తింటారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.